ఈరోజు ప్రధానంగా కనపడుతున్న వార్తలు బీసీ రిజర్వేషన్‌కి సంబంధించి, అలాగే స్థానిక సంస్థ ఎన్నికలకి డెసిషన్ అనేది ఇంకా 2 రోజులే గడువున్నది. సో, ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ కనపడతా ఉంది. అలాగే బీసీలు కూడా ధర్నాలు, అలాగే నిరసనలు చేపడుతున్న పరిస్థితి. ప్రతిరోజు కూడా ప్రజాక్షేత్రంలో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీసీలు. సో, ఇదే నేపథ్యంలో ఉప ఎన్నికల పరిస్థితి కూడా కొంత అనుమానంగా కనపడతా ఉంది. దానం నాగేంద్ర, కడియం శ్రీహరి ఇద్దరు కూడా ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న పరిస్థితి. సో, స్పీకర్‌ని వీళ్ళిద్దరూ కూడా స్పీకర్ రాసిన లెటర్‌కి ఇప్పటివరకు రిప్లై ఇవ్వలేదనేది ఒక చర్చ అయితే, మొన్న రీసెంట్‌గా మళ్ళీ వీళ్ళిద్దరికీ కూడా స్పీకర్ 4 రోజులు గడువిచ్చి, ఈ 4 రోజుల్లో ఏదనేది తేల్చాలన్నట్టుగా ఒక డెసిషన్ తీసుకోవాలని స్పీకర్ లెటర్ రాసినట్టుగా తెలుస్తోంది. సో, మళ్ళీ స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని మీద నిన్న కడియం శ్రీహరి స్పీకర్‌ని కలిసి ఇంకొంత సమయం కావాలని అడిగినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే ఢిల్లీలో ఉన్న దానం నాగేంద్ర కూడా రాగానే స్పీకర్‌ని కలిసి ఆయన మళ్ళీ టైం అడుగుతారా? లేదా రాజీనామా చేయబోతున్నారా? అనేది ఒక చర్చనీయాంశం. సో, ఇవి 2 ప్రధానంగా కనపడుతున్న వార్తలు. సో, 2 రోజుల్లో ఇక బీసీ రిజర్వేషన్‌కి సంబంధించి 42% ఇస్తారా? లేదా అదే పాత పద్ధతిలో వెళ్ళబోతున్నారా? అనేది తేలబోతా ఉంది. సో, ఈలోపే హైకోర్టు తీర్పు కూడా పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో దాని మీద కూడా 24 తారీఖు, సో, దాని మీద కూడా ఒక చర్చ ఉన్న పరిస్థితి. సో, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక క్లారిటీ బీసీలకైతే రాబోతా ఉందని చెప్పుకోవచ్చు. సో, ప్రధానంగా కనపడుతున్న వార్తలు కూడా అవే. సో, దానం నాగేంద్ర రాజీనామా బాటలో. కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి. పార్టీ పెద్దలు అంగీకరిస్తే పదవికి రాజీనామా. ఫిరాయింపుపై విచారణ జరిగితే వేటే. అందుకే రాజీనామా యోచనలో నాగేందర్. మళ్ళీ ఖైరతాబాద్ టిక్కెట్ ఇవ్వాలని వినతి. గెలిచొ గెలిచొస్తా మంత్రి పదవులు ఇవ్వాలని ప్రతిపాదన. అధిష్టానానికి మరో 3 ప్రతిపాదనలు కూడా. కడియం శ్రీహరి విషయంలో తర్జన భర్జనలు. ఆయనతోనూ రాజీనామా చేయించే యోచన. స్పీకర్ను కలిసి మరింత గడువు కోరిన కడియం శ్రీహరి. సో, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయడమే మంచిదని దానం నాగేంద్ర భావిస్తున్నారా? పార్టీ ఫిరాయింపు పిటిషన్‌పై విచారణ దాకా వెళ్ళకూడదని అనుకుంటున్నారా? అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొని ఖైరతాబాద్ టిక్కెట్‌పై హామీ తీసుకునేందుకు ఢిల్లీ వెళ్లారా? కాంగ్రెస్ పెద్దల అనుమతి ఇవ్వగానే రాజీనామా చేస్తారా? కడియం శ్రీహరి సైతం అదే బాటలో ఉన్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు అవుననే అంటున్నారు. ఈ అంశంపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ టిక్కెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి 10 మంది ఎమ్మెల్యేలపై సో ఇప్పటికే వేటు పడిన పరిస్థితి. సో, ఈ నేపథ్యంలోనే ఈ అనర్థ వేటు వేయాలంటూ కేటీఆర్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. గురువారం నాటికి దానం నాగేంద్ర, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు పిటిషన్లపై విచారణను పూర్తి చేశారు. అనర్హత పిటిషన్పై ఈ నెల 23 కల్లా వివరణ ఇవ్వాల్సిందిగా గురువారం దానం నాగేంద్ర, కడియం శ్రీహరిలకు స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు అందుకున్న రోజే దానం కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఫిరాయింపు పిటిషన్లపై విచారణ దాకా వెళ్లకుండా రాజీనామా చేయడమే మేలని భావనలో ఉన్నారా ఆయన. సో, అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి వెళ్ళినట్లు సమాచారం. సో, దానం నాగేంద్ర కానీ, కడియం శ్రీహరి కానీ, సో, ఇది పరిస్థితి. సో, ఏదేమైనా కూడా ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల అనివార్యం అయితే 30 సంవత్సరాలుగా నిరంతరంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రీ రాజు యాదవ్ గారికి టికెట్ కేటాయించాలని మనవి అంట. సో, ఆల్రెడీ ఫ్లెక్సీలు కూడా వెలిసిన పరిస్థితి ఎక్కడికక్కడ. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో రప్ప. సో, ఇది బీఆర్ఎస్ వాళ్ళదైతే, ఇది కాంగ్రెస్ వాళ్ళది. సో, వాళ్ళే చెప్పకనే చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పకనే చెప్పే పరిస్థితి. సో, అక్కడి నుంచి రాజు యాదవ్ టికెట్ అడిగే పరిస్థితి దానం నాగేందర్‌తో పాటు. సో, అలాగే పీజీఆర్ కూతురు విజయారెడ్డి గారికి కూడా టికెట్ ఇవ్వాలని యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో, ఇటు ఖైరతాబాద్ విషయానికి వచ్చేసరికి మన్నే గోవర్ధన్‌కి టికెట్ ఇవ్వాలనేది బీఆర్ఎస్ యోచనలో కనబడతా ఉంది. మరి చూడాలి ఎట్లా ఉండబోతుందనేది. మరి దానం నాగేంద్ర ఏమో ఇప్పుడు ఢిల్లీ పోయి అక్కడ మంతనాలు చేసే పరిస్థితి. మళ్ళీ టికెట్ నాకే ఇయ్యాలని, నేను గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వాలనేది దానం నాగేంద్ర కండిషన్‌లా కనపడతా ఉంది.
ఇక్కడ విషయం ఏందంటే, ఇప్పుడు అక్కడ ఒకవేళ కండిషన్ బెట్టుకొని ఇక్కడికొచ్చినా మరి టికెట్ ఇస్తారా? ఇవ్వరా? అనేది కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితే దానం నాగేంద్ర విషయంలో. ఎందుకంటే ఇక్కడ సిటీలో ఆశావాహులు ఎక్కువున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దానం నాగేంద్రకి టికెట్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? ఎందుకంటే కేడర్ ఎట్లాంటి రియాక్షన్స్ ఉంటాయనేది కూడా ఓట్ల పరంగా అతను గ్రాబ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అతను కూడా సిట్టింగ్ స్థానమే అది గూడా. ఖైరతాబాద్ విషయంలో. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ విషయంలో ఏదైతే రిపీట్ అయిందో, అదే గనక అక్కడ ఖైరతాబాద్‌లో రిపీట్ అయితే, మళ్ళీ బీఆర్ఎస్ ఓట్లు పడే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి, సో అభ్యర్థి మార్చే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి చూడాలి ఈ ఈ నేపథ్యంలో ఎంతవరకు దానం నాగేంద్రకి మళ్ళీ టికెట్ ఇస్తారా? లేదా ఆయన మంత్రి పదవి ఏదైతే ఆయన కొన్ని డిమాండ్స్ పెడతా ఉన్నారో అధిష్టానం ముందు, మరి ఆ డిమాండ్స్‌కి అధిష్టానం ఓకే చెప్తుందా? మరి లేదా వారిని బుజ్జగించి ఇంకెవరికైనా టికెట్ ఇచ్చి వారికి పనిచేయాలనే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే జూబ్లీస్‌లో కూడా అదే పరిస్థితి. చాలామంది ఆశావాహులు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానంగా దాదాపు ఆరుగురు టికెట్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పటికీ ఈవెన్ మైనంపల్లి హనుమంతరావుతో సహా ఇక్కడి నుంచి టికెట్ ఆశించారు. కానీ అందరిని బుజ్జగించుకుంటూ వచ్చి ఫైనల్‌గా నవీన్ యాదవ్‌కి టికెట్ ఖరారు చేయడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో గనక ఖైరతాబాద్‌కి వెళ్తే ఒకవేళ దానం నాగేందర్‌ని బుజ్జగించి ఇంకెవరికైనా టికెట్ ఇచ్చే పరిస్థితిలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గనక ఆయన బుజ్జగించి ఎవరికైనా టికెట్ అప్పజెప్తే మరి ఏమో ఎట్లా ఉండబోతుందో ఎన్నిక అనేది కూడా చూడాలి. ఎందుకంటే పక్కపక్క ఉన్న నియోజకవర్గాలు జూబ్లీహిల్స్ అండ్ ఖైరతాబాద్ కాబట్టి సో ఇంపాక్ట్ ఎంతో కొంత కనపడుతుంది ఖచ్చితంగా పక్కపక్కన ఉన్న ఏరియాలు కాబట్టి. సో చూద్దాం ఎట్లా ఉండబోతుందనేది. అలాగే విచారణ పూర్తయి 8 మంది ఎమ్మెల్యేలతో పాటు దానం నాగేంద్ర, కడియం శ్రీహరిలకు స్పీకర్ నోటీసులు ఇచ్చిన వివరణ ఇచ్చేందుకు వారు గడువు అడిగి తీసుకున్నారు. 4 వారాల్లో అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో పిటిషన్లపై ఈ నెల 23 కల్లా వివరణ ఇవ్వాలంటూ దానం, కడియంకు స్పీకర్ మళ్ళీ నోటీసులు జారీ చేశారు. అయితే బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన దానం లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ మారినట్లుగా స్పష్టమైన ఆధారం ఉన్నట్లయింది. తనపై విచారణ కొనసాగితే అనర్హత వేటు పడే అవకాశం ఉందని, అంతవరకు వెళ్లకుండా తన పదవికి రాజీనామా చేయాలని దానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన పలు ప్రతిపాదనలో ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. ఏప్రిల్లో ఖాళీ కానున్న రాజ్యసభ సీటును తనకు కేటాయించడం లేదా ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో చోటు కల్పించడం లేదా క్యాబినెట్ హోదాలో నామినేటెడ్ పదవి ఇవ్వడం వంటి ప్రతిపాదనలు చేస్తున్నట్లు ప్రచారం. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని, గెలిచాక మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్లోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న దానం తనకు పాత పరిచయాలతో అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని అంటున్నారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే దానం తన పదవికి రాజీనామా చేస్తారని పేర్కొంటున్నారు. వెంటనే అనుమతి వస్తే 1-2 రోజుల్లోనే రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ అధిష్టానం సమయం తీసుకుంటే దానం స్పీకర్ను కలిసి వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కోరే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ గడువు కోరడం అనేది ఏంటంటే నాంచే పరిస్థితి ఇది. ఇప్పుడు ప్రజలకి దీనివల్ల వీళ్ళ రాజీనామా చేసినా లేదా వీళ్ళు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగినా కానీ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ప్రజలకు కావాల్సింది పనులు, పథకాలు, అభివృద్ధి ఇవే. ప్రభుత్వం నుంచి జరగాల్సింది సక్రమంగా జరిగితే చాలు. ఇప్పుడు వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారనేది ఆల్రెడీ అందరికీ తెలిసింది. మరి ఇంకా వీళ్ళు దోబూచులాట ఆడే పరిస్థితి ఎందుకు? ఇప్పుడు ఓపెన్గా నేను కాంగ్రెస్లో జాయిన్ అయినా ఉప ఎన్నిక వస్తే వస్తుంది. ప్రజలు ఏ తీర్పని ఇప్పుడు ప్రజలు అనేవాళ్ళు ఒక్కసారి మిమ్మల్ని గెలిపించుకున్నప్పుడు మళ్ళీ మీకు ప్రజల మీద నమ్మకం ఉంటే ఇక రాజీనామా చేయడమే. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మీ పదవి విరామణ లేదా మీ పదవి రాజీనామా లేదా పార్టీ మారిన అంశాలు గనక ఒకవేళ ప్రజలు గనక టారిఫ్ చేసుకుంటే సో మీకు పడాల్సిన ఓట్లు ఖచ్చితంగా పడతాయి. ఇప్పుడు గతంలో పడిన ఓట్లు ఇప్పుడు పడక మానవు కదా. ఇప్పుడు మీరు రాజీనామా చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలో కొట్లాడండి, మళ్ళీ ప్రచారం చేయండి.
కానీ ఈ ఉప ఎన్నికల వల్ల ప్రజలకు ఒరిగేదైతే కొత్తగా ఏం లేదు. ఒకటైతే జరుగుతుంది. ఒక నెలలో డెవలప్‌మెంట్‌లు అయితే జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ లాగా 150 కోట్లు ఒక నెలలో ఖర్చు పెట్టినామని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉందో రోడ్లు గాని, అవి గాని, కాలువలు గాని, ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు కూడా ఒక నెలలో తీరిపోయినాయి. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పట్టించుకోని పనులన్నీ కూడా ఒక నెలలో తీర్చాడు. మరి ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తారో, చేస్తారా పనులు, ఇవి కంటిన్యూ చేస్తారా లేదా అనేది చూడాల్సిన అంశం. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా అని. నిలబెట్టుకుంటే ప్రజలు మళ్ళీ పట్టం కడతారు. లేదంటే సో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయితే ఓడగొట్టారో అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది నెక్స్ట్. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీరు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వస్తే ప్రజలే డిసైడ్ చేస్తారు మీ రాజీనామా కరెక్టా కాదా. ఇప్పుడు మీ రాజీనామా కానీ మీరు పార్టీ మారిన అంశం అనేది కరెక్టా కాదా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజాక్షేత్రంలోకి వదిలేయండి, ప్రజలకు వదిలేయండి. సో అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది. మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తున్నారా కాంగ్రెస్ పార్టీలో లేదా అనేది క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచినా, బీజేపీ గెలిచినా అక్కడ ఒరిగేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఒరిగేది ఏం లేదు. ప్రభుత్వం నుంచి మీరు చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తే అసలు ఎమ్మెల్యేతో పనే లేదు అక్కడ. ఇప్పుడు మీరు పనులు ప్రభుత్వం నుంచి సక్రమంగా జరిగి మీరు చెప్పిన హామీ చెప్పినట్టుగా నెరవేరిస్తే అసలు ఎమ్మెల్యేని కలవాల్సిన అవసరం కూడా ప్రజలకు రాదు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మళ్ళీ అదే ప్రజా దర్బార్కి రావాల్సి వస్తుందిగా ప్రజలందరూ సమస్య కోసం. ఇప్పుడు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు ఉన్నారు. మళ్ళీ మీరు ఏమంటున్నారు, ప్రజా దర్బార్లో మీ వినతులు ఇవ్వండి అంటున్నారు. మరి ఎమ్మెల్యే పని చేయనట్టే కదా ఆడ. సో ఆల్రెడీ మీరు ఆ కాన్సెప్టే క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేతో పని లేని కాన్సెప్టే క్రియేట్ చేశారు. సమస్య ఉంటే మీరు ప్రజా దర్బార్కి రావాలి. సో అదే నేపథ్యంలో కంటిన్యూ చేయండి. కడియం శ్రీహరి విషయంలోనూ కాంగ్రెస్ నేతలు సమాచోలన చేస్తున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన కడియం శ్రీహరి లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన తన కూతురు కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. కావ్య నామినేషన్ పత్రాల్లో ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకం కూడా చేసినట్టు సమాచారం. కడియంపై అనర్హత పిటిషన్లో ఇది బలమైన ఆధారంగా మారినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చి విచారణలో పాల్గొనడమా లేక ఆయనతో కూడా రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు ఎదుర్కోవడమా అన్న దానిపై కాంగ్రెస్ వర్గాలు తర్జన భర్జన పడుతున్నట్లు తెలిసింది. కడియం కూడా రాజీనామా చేయక తప్పదన్న ప్రచారం జరుగుతుంది. సో అనర్హత పిటిషన్పై వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని కడియం శ్రీహరి స్పీకర్ గెడ్డం ప్రసాద్ని కోరారు. స్పీకర్ను శుక్రవారం ఆయన నివాసంలో కలిసి కడియం శ్రీహరి అఫిడవిట్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాల్సి ఉందని, వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. తన వినతి పట్ల స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు కడియం తెలిపారు. సో ఈలోపే ఉప ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు. తనకే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని రాజు యాదవ్ ఫ్లెక్సీల ఏర్పాటు. రప్ప రప్ప అంటూ బీఆర్ఎస్ పోస్ట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావడి ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుండగా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పొలిటికల్ జోష్ మొదలైంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు కనిపిస్తుండడంతో ప్రచార యుద్ధం మొదలైంది. సోషల్ మీడియాలో పోస్టులు రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన దానం నాగేంద్ర ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడంతో అసెంబ్లీ స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని పరిస్థితులు వచ్చినాయి. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉన్నా దానం నాగేంద్ర కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ కారణంగా పార్టీ మారినట్టు స్పష్టమవుతుండటంతో దాంతో ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో 2 రోజులుగా ఖైరతాబాద్లో రాజకీయ సందడి నెలకొంది. మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకుడు రాజు యాదవ్ ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వస్తే 30 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తనకు కాంగ్రెస్ టికెట్ కేటాయించాలని కోరుతూ ఖైరతాబాద్ ఫ్లైఓవర్లో
ఫ్లైఓవర్తో పాటు పలు కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరికొందరు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కలిసి టికెట్ ఇవ్వాలంటూ దరఖాస్తు దరఖాస్తు చేసుకున్నారు. ఇక బీఆర్ఎస్ రప్ప రప్ప అంటూ సోషల్ మీడియాలో పోస్టులకు తెరలేపింది. ఉప ఎన్నికలకు తాము సిద్ధమనే సంకేతాలతో కూడిన పోస్టులు చేస్తుండడంతో చర్చనీయాంశంగా మారాయి. 5 లక్షల కోట్ల భూ కుంభకోణం అంట. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి గ్యాంగ్ స్కామ్. 9,292 ఎకరాలను అతి తక్కువ ధరకు కట్టబెట్టే రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం. సీఎం సోదరులు సన్నిహితులు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వచ్చేది మా ప్రభుత్వమే, భూముల్ని తిరిగి వెనక్కి తీసుకుంటాం కేటీఆర్. పారిశ్రామిక భూములు క్రమబద్ధీకరణ పేరుతో రేవంత్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. పరిశ్రమల కోసం గతంలో ప్రభుత్వాలు కేటాయించిన వేలాది ఎకరాల భూముల్ని అతి తక్కువ ధరలకు తీసుకొని తమ రియల్ ఎస్టేట్ కోసం వినియోగించే ప్రయత్నం చేస్తుంది. తద్వారా రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడుతుందని తెలిపారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ప్రజా ప్రయోజన పాలసీ కాదని, దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం అని ఆరోపించారు. పారిశ్రామిక భూములు క్రమబద్ధీకరణ ముసుగులో సీఎం రేవంత్ రెడ్డి తన అనుయాయులకు తక్కువ ధరకు కట్టబెట్టే భూ కుంభకోణానికి తెరలేపారన్నారు. బాలానగర్, అలాగే జీడిమెట్ల, సనత్ నగర్, ఆజామాబాద్ సహా హైదరాబాద్లోని కీలకమైన పారిశ్రామిక క్లస్టర్లో ఉన్న 9,292 ఎకరాల విలువైన భూమిని క్రమబద్ధీకరించడానికి ఈ పాలసీ ద్వారా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ భూముల మార్కెట్ విలువ ప్రస్తుతం 40 కోట్లు నుంచి 50 కోట్ల వరకు ఉందని, దీన్ని మొత్తం విలువ 4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ భూములను ప్రభుత్వ విలువలో కేవలం 30% అప్పగించాలని చూస్తుందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆజామాబాద్ పరిశ్రమల భూములను క్రమబద్ధీకరించినప్పుడు ఎస్ఆర్ఓ రేట్ల కంటే 100% నుంచి 200% అధికంగా వసూలు చేసేలా చట్టం చేసిందని కేటీఆర్ తెలిపారు. మార్కెట్ ధరలు అలాగే ఎస్ఆర్ఓ విలువ కంటే 4-5 రెట్లు ఎక్కువగా ఉన్నాయని, అలాంటిది కాంగ్రెస్ సర్కార్ కనీసం ఎస్ఆర్ఓను కూడా పూర్తిగా వసూలు చేయలేదని పేర్కొన్నారు. ఎవరికి లాభం చేకూర్చడానికి ఈ పని చేస్తున్నారని ప్రశ్నించారు. హెచ్ఏఎల్టీపీ పాలసీని ప్రభుత్వం ఆమోదించే వేగం 7 రోజుల్లో దరఖాస్తులు, 7 రోజుల్లో ఆమోదాలు, 45 రోజుల్లో పూర్తి క్రమబద్ధీకరణ చేయాలని చెప్పడంపై అనుమానం కలుగుతుందని, 1,00,000 కోట్ల విలువైన భూములు అంశంలో ఎందుకు ఈ తొందర, ఎందుకు ఈ వేగవంతమైన ప్రక్రియ అని నిలదీశారు. ముంబై లాంటి మెట్రో నగరాల్లో ప్రభుత్వాలు ఇలాంటి భూములను వేలం వేసి ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఖజానాకు చేరుస్తుంటే, ఇక్కడ మాత్రం అప్పనంగా ప్రైవేట్ వ్యక్తుల లబ్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపై బీజేపీ నేతలు స్పందించాలి. కాంగ్రెస్ బీజేపీ మధ్య అక్రమ రాజకీయ సంబంధం లేకుంటే 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి జరుగుతున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పాలన కంటే తనొక ఏజెంట్ లాగా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని కేటీఆర్ అన్నారు. సీఎం చుట్టూ భూ డీలర్లు ఉన్నారని, సీఎం సోదరులు సన్నిహితులు మధ్యవర్తులు ఇప్పటికే ఈ భూముల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. అందుకే పాలసీ అమలు తొందరపడుతున్నారని చెప్పారు. పరిశ్రమలకు కేటాయించిన భూముల వినియోగంలో లేనప్పుడు అందులో కనీసం 50% భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, మిగతా భూములను మార్కెట్ విలువల ఆధారంగా ధర నిర్ణయించి క్రమబద్ధీకరించాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, శ్మశాన వాటికలకు కూడా భూమి దొరకని నగరంలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే ప్రయత్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలని, కొత్తగా తెచ్చిన ఈ పాలసీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ భూములను ఎవరో కొనొద్దన్నారు. హెచ్ఐఎల్టీపీ కింద ఒప్పందాలు కుదుర్చుకునే వారిని ముందుగానే హెచ్చరిస్తున్న
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మీరు ఈ పాలసీ కింద భూములు కొనుగోలు చేస్తే నష్టపోతారు. పారిశ్రామికవేత్తలు, డెవలపర్లు భవిష్యత్తులో నష్టపోవాల్సి వస్తుంది. మేము రాగానే ఆ భూమిని తిరిగి తీసుకుంటాం. క్రమబద్ధీకరణను రద్దు చేస్తాం. దీనిపై పూర్తి విచారణ జరిపి కుంభకోణంలో ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలిపెట్టమని కేటీఆర్ హెచ్చరించారు. సో ఈ కార్ రేస్కి సంబంధించి ఈ కార్ రేస్లో ఏమీ లేదని రేవంత్ రెడ్డికి తెలుసు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏమీ లేదని కేటీఆర్ అన్నారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అన్నారు. తన అరెస్ట్ జరగదని, అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్కు లేదని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోవనివ్వాలని వ్యాఖ్యానించారు. తాను ఏ తప్పు చేయలేదని, ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతున్నానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తుందని, దేశంలోనే అక్రమ బంధం ఎక్కడా ఉండదని వివరించారు. కడియంను కాపాడే ప్రయత్నం జరుగుతుందంట. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విచిత్ర రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిని సాంకేతికంగా సాకులు చూపించి కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని, మరో ఎమ్మెల్యే దానం నాగేంద్రతో రాజీనామా చేయించి ఆయనకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి దొరికిపోయిన దానం నాగేంద్రపై అనర్హత వేటు పడితే పరువు పోతుందని రాజీనామా చేసినట్లు చూపిస్తున్నారని విమర్శించారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక్కడ రెండు అంశాలు. ఇప్పుడు భూమి క్రమబద్ధీకరణ అంశానికి సంబంధించి ఇప్పుడు గతంలో కూడా విపరీతమైన రియల్ ఎస్టేట్ పెరగడానికి కారణం కూడా గత ప్రభుత్వం. అప్పుడు కూడా ఎక్కడెక్కడో ఉన్న భూములన్నిటినీ కూడా, ప్రభుత్వ భూముల్ని కూడా కబ్జా చేసిన పరిస్థితి. ఎక్కడికక్కడ ఉన్నదంతా దోచుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా అదే పని చేస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేసిర్రో అదే పని కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ ప్రత్యేకంగా దీన్ని కాంగ్రెస్ వాళ్ళని ఎత్తి చూపే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ హయాంలో వేలాది కోట్ల భూమిని కబ్జాలు చేసిన పరిస్థితి. మరి ఆ నేపథ్యంలో మరి ఇప్పుడు కొత్తగా మనకు మళ్ళీ రేవంత్ రెడ్డిని అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు దోచుకున్నారు, వీళ్ళు దోచుకుంటారు. ఇక్కడ నష్టపోయేది ఎవరంటే ప్రజలు. ఓపెన్గా చెప్పాలి, నష్టపోయేది ఎవరంటే ప్రజలే. మళ్ళీ మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఆ భూములు మీరు లాక్కుంటారా అనేది మాకు నమ్మకం లేదు. అప్పుడు కూడా మీరు వాళ్ళతో ఏదో కుమ్మక్కై మళ్ళీ మీ పర్సంటేజీల కోసం వాళ్ళతో ఒక డీల్ మాట్లాడుకొని మళ్ళీ ఆ భూములు వదిలేస్తారు. ఇవన్నీ ప్రతి గవర్నమెంట్ వచ్చే ముందు చెప్పేవి, వచ్చిన తర్వాత ఏముండదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లాంటివి చాలా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా ఎవరికి నెరవేర్చని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా వచ్చి మేము నెక్స్ట్ అధికారంలోకి రాబోతున్నాం అంటే, నెక్స్ట్ అధికారంలోకి తెచ్చేలా అసలు మీరు ఏం చేస్తున్నారు అనేది ఒక అంశం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగేది ప్రతిపక్ష నాయకుడు బయటికి రావాలి. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజలకి జవాబు చెప్పాల్సిన నాయకుడు ఇప్పటికీ బయటికి రావట్లేదు. పోనీ బయటికి రావడానికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనీసం ఇంట్లోంచైనా ఒక సమీక్ష పెట్టాలి. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఏదీ లేదు. కేవలం ఇప్పుడు కేటీఆర్ని బూచిగా చూపించి ఎదురుగా పెట్టి ఒక స్టోరీ నడిపిస్తూ ఉన్నారు. అంతే తప్పితే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు వీటన్నిటిని ప్రశ్నించాల్సింది ఆయన. అనొచ్చు రేవంత్ రెడ్డి స్థాయి వేరు, ఇది అసలు స్థాయి అనే అంశం కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఇది మనం చూడాల్సిన అంశం. ఏంటంటే అక్కడ మాజీ ముఖ్యమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి. అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇచ్చారు ప్రజలు? పనిలాగా ఇచ్చిర్రా? వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఆయన అడుగుతాడనే ధైర్యం కోసమే ప్రతిపక్ష హోదా కేసీఆర్కి ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు దాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకోకుండా కేవలం కేటీఆర్ వచ్చి ఇంకోటేదో దాన్ని కప్పిపూడ్చడానికి ఇంకోటేదో లేవనెత్తి, మళ్ళీ దీన్ని కప్పిపూడ్చడానికి ఇంకోటేదో లేవనెత్తి, ఈ రాజకీయ గేమ్ ప్రజలకు అవసరం లేదు. ఈ రాజకీయ గేమ్కి గురి అవ్వాలనుకుని ప్రజలు అనుకోవట్లేదు. మీరు కేవలం ప్రజల్ని పిచ్చోళ్ళు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా.
ఇక్కడ ఏదో జరిగిపోయిందేమో, ఏమో భూములు ఏ భూములు అమ్మేస్తున్నారని ఇప్పుడు మళ్ళీ ప్రజలు పిచ్చోళ్ళు అవ్వాలి. ఇక మీరు వచ్చిన తర్వాత ఆ భూములు తీసుకుంటారన్న నమ్మకం ఎవరికి లేదు, ఎవ్వరికి లేదు. అది నేను చెప్తున్నా, గతంలో ఇట్లాంటి భూములు వేలాది భూములు స్కాములు జరిగాయి. ప్రతిదీ స్కామే, ఏది ముట్టుకున్నా స్కామే. దళిత బంధు కానీ, డబల్ బెడ్రూమ్లు కానీ, గొర్రెల స్కామ్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ ప్రతిదీ స్కామే జరిగింది. ఇప్పుడు కొత్తగా అదే మేము చాలా గొప్పగా చేసినామంటే నడవదు. మీరు చేయలేదు కాబట్టే మిమ్మల్ని పండబెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణి కంటిన్యూ చేస్తే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీని పండబెడతారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పండబెట్టడం ఖాయం, కానీ బీఆర్ఎస్ని నమ్ముతారా లేదనేది ఒక డౌట్. అసలు సిట్టింగ్ స్థానాలే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతూ ఉంటే ఇక ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నట్టుగా ఎట్లా మీరు బేజారు వేసుకుంటారు? మీరు ఈ కార్ రేసులో ఏమి లేదంటున్నారు. ఏమి లేదప్పుడు ఇక ఇంతగానం హడావిడి చేయడం ఎందుకు? మీ నాయకులందరూ చేసుకొనివ్వండి, అరెస్ట్ చేసుకొనివ్వండి, చెప్పండి. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది తప్పు. ఎంత మంత్రిగా ఉన్నా కూడా 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకే మీ లిమిట్. 3 కోట్ల దాటి మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మంత్రివర్గంలో మాట్లాడి చర్చించి డెసిజన్ తీసుకున్న తర్వాత మీరు అవి రిలీజ్ చేయాలి. మరి ఎట్లొచ్చినాయి 44 కోట్లు ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి? మీరు కూడా చెప్తున్నారు కదా, ట్రాన్స్ఫర్ అయినట్టుగా మీరు కూడా చెప్తున్నారు కదా, మీరు ఒప్పుకుంటారు కదా. కానీ ఇక్కడ అంశం ఏంటంటే ఈ కార్ రేసులో ఏమీ అనడానికైతే లేదు. అక్కడ వాస్తవంగా 100% తప్పు జరిగింది. మీరు ఒప్పుకోవాలి, ఒప్పుకోండి. సో అరెస్ట్ అవుతారు, ఏమైతుంది? గొప్ప వాళ్ళకే తప్పలేదయ్యా, గొప్ప వాళ్ళకే తప్పలే. కడియంను కాపాడే ప్రయత్నం జరుగుతుందంట. ఈ కడియం ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తులు, ఇక వాళ్ళని కాపాడుకోవాల్సిన వాళ్ళ బాధ్యత, అది కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టే. ఇప్పుడు కడియంనైనా దానం నాగేంద్రనైనా వాళ్ళు వెనకేసుకు రావాల్సింది. ఇక వాళ్ళ పార్టీ నాయకులు ఇప్పుడు వాళ్ళనే కాదు 10 మంది కూడా అంతే. మళ్ళీ 10 మందిలో కొంతమంది మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ నేను పార్టీ మారినట్టుగా ఎప్పుడు చెప్పినా అంటున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఎందుకు? గెలిచిన తర్వాత మీరు ప్రజాక్షేత్రంలోకి రండి. నిజంగా మీరు చేసింది కరెక్ట్ అయితే ప్రజలే తీర్పిస్తారు మీకు. మళ్ళీ దోపిచ్చులు అట్లా ఎందుకు? పాపం మీ నియోజకవర్గ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, మిమ్మల్ని ఎమ్మెల్యేగా పిలవాలా లేదా అని. అసలు మీకు ఎవరి గురించి చెప్పుకోవాలి, ఏ సమస్య గురించి చెప్పుకోవాలో అర్థమవుతలే ఇప్పుడు ప్రజలకి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా చేసినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ చేసిరని మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవడానికి మీరు కాంగ్రెసా బీఆర్ఎస్ అర్థమవుతలే. ఇప్పుడు ఎటు కాని పరిస్థితిలో మీరు ఉన్నారు. కానీ ఒకటైతే చెప్తున్నా, అంటే గతంలో నేను ఒక మార్నింగ్ న్యూస్లో చెప్పిన, ఈ 10 స్థానాల్లో కనుక ఉప ఎన్నికలు పెట్టే పరిస్థితి వస్తే ఈ 10 స్థానాల కంటే 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు పెట్టడం చాలా మేలు, బెస్ట్ అది. ఎందుకంటే 10 స్థానాల్లో ఉప ఎన్నికలు పెట్టడానికి అయ్యే ఖర్చుతో ప్రధాన ఎన్నికలకు అయిపోయే పరిస్థితి. 119 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు పెట్టేయచ్చు. దాదాపు 200 నుంచి 300 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో ఖర్చు అవుతుంది. దీని బదులు ఆ 10 స్థానాల్లో ఎన్నికలు పెట్టే బదులు ప్రధాన ఎన్నికకి వెళ్ళిపోవడమే మేలు. అయితే ఉత్తమం. బేసిక్గా ఈసీతో మాట్లాడుకుని డెసిజన్ తీసుకొని అన్ని పార్టీలు కలిసి ఒక డెసిజన్కి వస్తే బెటర్. ఎందుకంటే 10 స్థానాల్లో ఉప ఎన్నికలు పెట్టి మళ్ళీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మా మీదే ఆ ట్యాక్సులు రుద్ది అవసరం లేదు. 10 స్థానాలకు కనుక ఉప ఎన్నిక వచ్చే ఛాన్స్ ఉంటే మీరు 119 నియోజకవర్గాలకి ఎన్నికలు పెట్టేసేయండి, బెటర్ అది. సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు, కలెక్టర్కు డెడికేటెడ్ కమిషన్ నివేదిక. రిజర్వేషన్ల ఖరారుకు నేడు మార్గదర్శకాలు జారీ. ఏకగ్రీవ పంచాయతీలకు 10 లక్షల ప్రోత్సాహంక. అలాగే ఏకగ్రీవ ఎన్నికల్లో పల్లెల అభివృద్ధి. ఏడాదిన్నరలో చేనేత రంగానికి 1000 కోట్లు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు అన్నమాట. 25న క్యాబినెట్ విద్యుత్ అంశాలే ఎజెండా.
గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అంతా సిద్ధమవుతుంది. డెడికేటెడ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడానికి కసరత్తు వేగంగా సాగుతుంది. బీసీ రిజర్వేషన్లు 23% చొప్పున ఉండేలా ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా దాన్ని మంత్రులకు పంపి ఆమోద ముద్ర పడేలా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. ఆ తర్వాత కమిషన్ నివేదికను అందులో బీసీల రిజర్వేషన్లను ఏ జిల్లాలో ఏ మండలాల్లో ఎంత చొప్పున ఖరారు చేశారన్న అంశాలను అన్ని జిల్లా కలెక్టర్లకు పంపించారు. కలెక్టర్లు దాన్ని పరిశీలించి మండలాలకు కూడా పంపించారు. దాని ప్రకారం మండల స్థాయిలో సర్పంచులు వార్డు సభ్యుల స్థానాలకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం కసరత్తు పూర్తయింది. ఇందులో డెడికేటెడ్ కమిషన్ చెప్పిన దానికై మండలాల స్థాయిలో అదే ప్రకారం సర్పంచులు వార్డు సభ్యుల స్థానాలకు బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఎలాంటి ఇబ్బంది లేదని నిర్ధారించుకున్నారు. దీంతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల ఖరారు ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అనాధికారంగా మండలాల స్థాయిలో పూర్తి చేసిన బీసీ రిజర్వేషన్ల చార్ట్ సిద్ధంగా ఉండడంతో అధికారికంగా మార్గదర్శకాలు ఇచ్చిన వెంటనే మళ్ళీ ఒక్కసారి వాటిని పరిశీలిస్తారు. ఆదివారం నాటికి ఆ జాబితాలను అధికారికంగా ఖరారు చేసి అన్ని జిల్లాల కలెక్టర్ల ప్రభుత్వానికి పంపిస్తారు. 24న హైకోర్టులో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కేసు ఉంది. ఆ కేసు సందర్భంగా ప్రభుత్వం తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్తూ తాము చేసిన కసరత్తు వివరాలను కూడా సమర్పించనుంది. అనంతరం 25వ తేదీన మంత్రివర్గ సమావేశం ఉంది. 26వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కాగా ఇప్పుడు చేస్తున్న కసరత్తు అంతా బీసీల రిజర్వేషన్లు సాధించే రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసీ కులగణన ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ గతంలో 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది. దాని ప్రకారమే ఈ సెప్టెంబర్లో రిజర్వేషన్లు క్షేత్రస్థాయిలో ఖరారు చేశారు. అదే సమయంలో ఎస్సీ ఎస్టీలకు కూడా 2011 జనాభా లెక్కల ఆధారంగా సర్పంచ్ అలాగే వార్డుల్లో రిజర్వేషన్లు ఖాయం చేశారు. అయితే బీసీ రిజర్వేషన్లు 42% అనేది అమలు సాధ్యం కానందున ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలోనే అంటే బీసీలకి 23% చొప్పున సర్పంచులు వార్డు సభ్యులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారు. మొత్తం మీద రిజర్వేషన్లు 50% మించకుండా మాత్రం చూసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ 23%కి మీరు ఖరారు చేస్తే మళ్ళీ బీసీలు ఆగ్రహానికి గురవుతారు. వాస్తవంగా ఇప్పుడు బీసీలని రెచ్చగొట్టే ప్రయత్నమే. బీసీలని మోసం చేసిరా దోకా చేసిరా పక్కన పెట్టండి. బీసీలని 23%కి పెట్టడం వల్ల బీసీలకి కావాలని రెచ్చగొడతా ఉన్నారు. బీసీ సంఘాలని కావాలని రెచ్చగొడతా ఉన్నారు. మీరు ఒకవేళ ఇట్లాంటివి చేయాలనుకున్నప్పుడు మంత్రివర్గంతో పాటు క్యాబినెట్ మీటింగ్తో పాటు బీసీ సంఘాలు ఏవైతే ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాయో బీసీ సంఘాల్లో ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని సో మేము ఈ ప్రాతిపాదికన మేము ముందుకెళ్ళాలి అనుకుంటున్నాం. ఈ 23% ఇందుకు ఇవ్వాలనుకున్నాం. ఇక్కడ అడ్డంకం ఇది వస్తుంది, ఆటంకం ఇక్కడ ఉంది, ఇక్కడ మాకు ఆటంకం వస్తూ ఉంది. మీరు అడుగుతున్న 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మాకు ఇక్కడ ఇబ్బంది ఉంది అనేది మీరు బీసీ సంఘాలతో ఒక చర్చ పెట్టుకుని చేస్తే ఇది సాల్వ్ అవుతుంది. ఇప్పుడు వాస్తవంగా గ్రామ పంచాయతీల విషయానికి వస్తే చాలా వరకు బీసీలే గెలుస్తూ ఉన్నారు. మెజారిటీ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, వార్డు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మ్యాక్స్ బీసీలే గెలుస్తూ ఉన్నారు. కానీ రాజ్యాంగబద్ధ పదవులు అనేది బీసీలకు లేవు. తారకృష్ణయ్య ఒక్కళ్ళు ఎంపీగా ఉండడం వల్ల అందరికీ రాజ్యసభలో చోటు దొరికింది బీసీలందరికీ అనుకోవడం తప్పు. లేదా పొన్నం ప్రభాకర్ ఉండడం వల్ల అందరికీ మినిస్టర్ పదవులు వచ్చినాయి బీసీలకు అనేది తప్పు. సో రాజ్యాంగబద్ధ పదవులు కావాలనేది ప్రధానం, రాజ్యాంగ పదవులు ఇవ్వాలనేది ప్రధానం. ఇప్పుడు దానికి 42% రిజర్వేషన్ కల్పించాలి. సో పంచాయతీ ఎన్నికలు అంటారా, ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికల్లో ఊళ్ళల్లో బీసీలకి ఎక్కువ శాతం అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఆలోచించేది ఏంటంటే
సర్పంచ్గా పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ఆలోచించేది ఏంటంటే గతంలో రావాల్సిన బిల్లులు ఆల్రెడీ ఆగిపోయినాయి. చాలా వరకు ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. సర్పంచ్ ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. పాపం అప్పుల బాధకి మాజీ సర్పంచులందరూ కూడా పాపం ఇంటికి వెళ్తే ఏ అప్పులోడు వచ్చి మీద పడతాడనే భయంతో ఉన్నారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలామంది మద్యానికి అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు. కనీసం ఇంటికి వెళ్తే ఇంటి ముఖం చూస్తే మళ్ళీ ఏ అప్పులోడు వచ్చి మీద పడతాడనే భయంతో పాపం అప్పుడు ఇష్టారాధ్యంగా ఇక ఏదైనా కానీ ఇక మీదేసుకుని ఇక అప్పులైనా తెచ్చి పనులు పూర్తి చేసిరు గ్రామాల్లో గ్రామ పంచాయతీ పనులు. మరి దానికి ఆ ప్రభుత్వం స్పందించలేదు. సో ఈ ప్రభుత్వం వచ్చాక ఏమైనా బిల్లులు తీరుతాయంటే మీరు ఆ ప్రభుత్వంలో ఖర్చు పెట్టారు కదా, మేము ఎట్లా అనే దాని మీద ఈ ప్రభుత్వం అడుగుతున్న పరిస్థితి. దీని మీద వాళ్ళు ధర్నాలు చేసిర్రు, ముట్టడిలు చేసిర్రు, సెక్రటరేట్ ముట్టడిలు జరిగినాయి. కానీ దీనికి సొల్యూషన్ అయితే దొరకలే. కానీ ఇప్పటికైనా మరి ఉన్న ఫండ్స్ ఏమైనా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. 3,000 కోట్లెంతో రావాల్సింది, ఇంకా రావాలి ఖచ్చితంగా. పంచాయతీ ఎన్నికలకు 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఉన్నాయి. సో ఎన్నికలకు తప్పక పెట్టాల్సిందే. పెడితే తప్ప ఆ నిధులు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. కానీ మాజీ సర్పంచులకి మాత్రం మరి ఏమన్నా సొల్యూషన్ చూపిస్తారా? మరి ఎలక్షన్స్కి ముందే ఏమన్నా కొంత వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తారా? వాళ్ళకి వెళ్ళాల్సిన బకాయిల విషయంలో ఏమైనా వెసులుబాటు ఇస్తారా అనేది చూడాల్సిన విషయం. మరి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఎందుకంటే ఇప్పటికే చాలామంది పాపం చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. పాపం చాలామంది ఇప్పటికి పోటీ చేయాలంటే భయం వేస్తూ ఉంది. ఇప్పుడు ఖర్చు పక్కన పెడితే మళ్ళీ వచ్చిన తర్వాత బిల్స్ అవుతాయా లేవా అనే భయంతో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మాజీ సర్పంచులు చూసిరు కాబట్టి ఇంకొంత భయం ఎక్కువైంది. సర్పంచులుగా పోటీ చేయాలనుకున్న ఎవరైనా ముందుకు రావాలనుకుంటే ఈ భయం ఉంది. కానీ మెజారిటీ బీసీలే పోటీ చేయబోతా ఉన్నారు సర్పంచ్లు. అది మాత్రం వాస్తవం, అవునన్నా కాదన్నా. కానీ ఇక్కడ అంశం ఏంటంటే రాజ్యాంగబద్ధ పదవులు అనేది బీసీలకు ఇవ్వాలి ఖచ్చితంగా. మెజారిటీ 42% ఏదైతే మీరు అమలు చేస్తున్నారో రాజ్యాంగ పదవుల విషయంలో మాత్రం 42% తగ్గకుండా బీసీలకి అమలు చేయాల్సిందే. నూతన బీసీ జేఏసీ ఆవిర్భావం అంటారు. నూతన బీసీ జేఏసీ ఆవిర్భవించింది. జేఏసీ చైర్మన్గా బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ చైర్మన్గా గుజ్జా కృష్ణ ఏకగ్రీవంగా నియమితులయ్యారు. కాచిగూడ అభినందన్ గ్రాండ్ హోటల్లో బీసీ రిజర్వేషన్లు, సర్పంచ్ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, బీసీ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. నూతన బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు తెగించి పోరాడతామన్నారు. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 25న రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ద్రోహుల పార్టీల దిష్టి బొమ్మల దహనం, 30న రాజకీయ యుద్ధబేరి పేరుతో చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలాది మంది బీసీ కుల వృత్తిదారుల్లో సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు మహా ప్రదర్శన జరుగుతుందని, అనంతరం రాజకీయ యుద్ధబేరి సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి పార్లమెంట్ను ముట్టడిస్తున్నామన్నారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ ద్వారానే 42% బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీని కలవాలని సూచించారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ చట్టాలు, న్యాయస్థానాలు అగ్రకులాలకు చుట్టాలుగా మారుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మాట్లాడుతూ రిజర్వేషన్లు సాధించుకోవడానికి ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేపట్టాలని ఏఐసిసి నేత రాహుల్ గాంధీని కలిసి పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్
జూలూరు గౌరీ శంకర్ అలాగే ప్రముఖ సినీ నిర్మాత శంకర్ తదితరులు పాల్గొన్నారు. సో ఇది పరిస్థితి. సో నిన్న ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు కూడా ఇందులో ఉన్నారు. ఎవరు? వి హనుమంతరావు లాంటి వాళ్ళు కావచ్చు, మది యాష్కి గౌడి లాంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కూడా అడిగేది ఎవరిని అడుగుతున్నారు? వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. కానీ అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ దానికోసం ట్రై చేస్తూ ఉంది? అఖిల పక్షాన్ని బండారు దత్తాత్రేయ గారు చెప్తా ఉన్నారు, అఖిల పక్షాన్ని మీరు ఢిల్లీకి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి. కానీ ట్రై చేసిరా ఎప్పుడైనా? అఖిల పక్షంతో కూర్చుని మాట్లాడే ప్రయత్నం అసలు ట్రై చేసిరా? మీరు బీసీలకి న్యాయం చేస్తారని లేదా బీసీలకి మేలు చేసే ప్రభుత్వంగా మీరు చూపించుకుంటా ఉన్నారు ఇప్పుడు. మరి ఈ నేపథ్యంలో నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద మరి అఖిల పక్షాన్ని ఎందుకు కలుపుకోవట్లే? మీరు కూర్చోండి. ఇప్పుడు ఇక్కడున్న బీసీ నాయకులు బీజేపీలు ఉన్నారు, బీఆర్ఎస్లు ఉన్నారు. కూర్చోండి, మీరు కూర్చోబెట్టుకుని అందరు సలహాలు తీసుకుని ఢిల్లీ వెళ్ళండి. ఇక్కడున్న 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి, మరి 8 మంది ఎంపీలని మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లే? 8 మంది ఎంపీలని ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేసిర్రా? బీసీ రిజర్వేషన్ మీద కొంచెం మీరు అక్కడ ప్రయత్నం చేయండి, లేకపోతే ఇది పార్లమెంట్లో బిల్లు పెట్టండి అని. లేదు, ఇప్పటివరకు లేదు. అది మీరు ఏదైనా అంటే ఢిల్లీ పోయి రాహుల్ గాంధీని కలిసి వస్తే ఏం కాదు. అది మీరు ఈడున్న ఎంపీలని కలుపుకొని వాళ్ళతో సమావేశమై అసలు బీసీ రిజర్వేషన్ మీద ఏం చేయాలి, ఏం అడ్డొస్తుంది అనేది మీరు కూర్చొని మాట్లాడుకుని అందరూ కలిసి ఢిల్లీ వెళ్ళి అక్కడ కొట్లాడాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% ఇవ్వకపోతే అగ్నిగుండమే ఆర్ కృష్ణయ్య అంటున్నారు ఈ మాట. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% నుంచి 22% కుదిస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. లక్డీ కపూర్లోని హోటల్ అశోకాలో తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాలు అలాగే బీసీ అఖిలపక్ష నేతలు, ఉద్యోగ సంఘాల నేతలతో భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు తీరని ద్రోహం చేసిందని, చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం దుర్మార్గం అన్నారు. ఇండియా కూటమికి పార్లమెంట్లో 240 మంది ఎంపీలు ఉన్నారని, ఒక్క రోజైనా వారు ఈ విషయంపై సభల్లో ప్రశ్నించలేదన్నారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ ప్రభుత్వ బీసీలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంపై గుణపాఠం నేర్పించాల్సిందని అన్నారు. సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం పేరున న్యాయవాదులను నియమించి కేసు గెలిచేలా కృషి చేయాలన్నారు. 130 బీసీ కుల సంఘాలు అలాగే 45 బీసీ సంఘాల ప్రతినిధులతో పాటు ఉద్యోగ అలాగే విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్న రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వాకుల భరణం కృష్ణమోహన్ అధ్యక్షతన వహించారు. సో అన్నపూర్ణ అలాగే రామానాయుడు స్టూడియోస్ల కక్కుర్తి, ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎగనామం అంట, తనిఖీల్లో గుర్తించి నోటీసులు జారీ చేసిన జిహెచ్ఎంసీ అంట, వ్యాపార విస్తీర్ణం తగ్గించి చూపుతూ ఫీజు తక్కువ చెల్లింపు, ఏడాదికి 11.52 లక్షలకు 49,000 కడుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ అంట. ఇక రామానాయుడు స్టూడియోస్ విషయానికి వస్తే 2.73 లక్షలకు కట్టాల్సిన చెల్లింపు ఇక్కడ 7,614 కడుతున్నారంట రామానాయుడు స్టూడియోస్ వాళ్ళు. అంటే దాదాపు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మరి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మరి ఏం చేసినట్టు ప్రభుత్వం? సరే నిన్న తనిఖీలో బయటపడింది పక్కన పెట్టండి. అసలు 49,000 కడుతున్నప్పుడు ఎట్లా కట్టించుకుంటారు? ఫస్ట్ మీరు ఎట్లా కట్టించుకుంటున్నారు? 49,000 అనేది మీరు కట్టేది ఎవరి పేరు మీద బిల్లు ఇస్తారో మీకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు రామానాయుడు స్టూడియోస్ మీద లేకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ మీద బిల్లు ఇస్తున్నారని మీకు క్లారిటీ ఉంటుంది. మరి కట్టేటప్పుడు మరి ఎట్లా కట్టించుకున్నారు 49,000? మీరు 11 లక్షలు కట్టాల్సింది చోట 11.5 లక్షలు కట్టాల్సిన చోట 49,000 కట్టడం అంటే ఎగనామం మామూలు ఎగనామం కాదు.
మళ్ళీ వీళ్ళకి అవకాశాలు కూడా అన్ని అవకాశాలే. రామనాయుడు స్టూడియోస్ ఏమో దగ్గుపాటి వెంకటేషు, ఆయన ఇంకొక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయన పేరు వాళ్ళ అన్న. వాళ్ళిద్దరు నడుపుతారు ఇది. వాళ్ళిద్దరి మీద భూ కుంభకోణం అనుమానాలు చాలా ఉన్నాయి. భూ కుంభకోణం చేసినట్టుగా ఆధారాలతో బయటపడుతున్నాయి. మరి అట్లాంటి వాళ్ళకే మీరు వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు. ఏండ్లుగా ఇదే తంతు. మొత్తం ఫీజు చెల్లించాలంటూ బల్దియా ఆదేశం అంట. అన్నపూర్ణ రామనాయుడు స్టూడియోస్లు వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపిస్తూ ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. ఎగవేసిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలంటూ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఇప్పటికి మేల్కొన్నారనమాట. మొత్తం జిహెచ్ఎంసీ అధికారులందరూ మేల్కొన్నారు. ఇప్పుడు లేచిరు వాళ్ళిద్దర. ఏడాది నుంచి ఇదే తంతు అన్నప్పుడు, వాళ్ళు ఏడాది నుంచి కడుతున్నప్పుడు మరి మీరు ఎట్లా కట్టించుకున్నారు? ఇప్పుడు ఇదే సామాన్యుడి మీద కనుక ఉంటే, వాడు ఇంటి ట్యాక్స్ కానీ జిహెచ్ఎంసీ ట్యాక్స్ కానీ కట్టకపోతే వాడిని ఎన్ని ఇబ్బందులు గురి చేస్తారు మీరు? మొదటి రోజు నుంచి ఏడాది టైం ఇస్తారు వాడికి. అసలు ఏడాది వాడు కట్టకుండా ఎవడైనా సామాన్యుడు ఉంటే, అసలు ఏడాది కాదు, ఒక నెల కట్టకపోతే వాడు ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళు. మరి అట్లాంటిది మరి ఇంతింత ఫీజులు ట్యాక్స్లు ఎగ్గదబ్బి వాళ్ళు దర్జాగా నడుపుకుంటా ఉన్నారు. లక్షలు కోట్లు సంపాదించుకుంటున్నారు అదే దాని మీద, అదే స్టూడియోస్ మీద రెంట్లకు ఇచ్చి వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు. మరి కోట్లలో లక్షలు కట్టడానికి ఏమో వాళ్ళకి నొప్పి. ఇదే ఒక సామాన్యుడు గనక కట్టకుండా ఉంటే, ఒక నెల కట్టకుండా ఉంటే, ఇదే పరిస్థితి కనుక సామాన్యుడు చేస్తే ఎట్లా ఉండే ఈ పాటికి? వాడిని ఇబ్బందులు పెట్టి, రకరకాలుగా వాళ్ళ ఇబ్బందులు పెట్టి దౌర్జన్యం చేసి లాక్కుంటారు సామాన్యుడి దగ్గర. అయితే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి మళ్ళీ ఏమైనా చేస్తారేమో అని భయంతో వాళ్ళు బల్దియా మాత్రం ఇచ్చారు, కట్టడానికి టైం ఇచ్చారు. మళ్ళీ వాడు లక్షల్లో ఎగగొట్టారు. ఇక్కడ వేలల్లో వందల్లో ఉంటేనే వదలరు వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు. సామాన్యుడి దగ్గర కేవలం వందల్లో కట్టాల్సింది కట్టకపోతేనే వదలరు వీళ్ళు. 1000-2000కి కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు. రేపు లాస్ట్ డేట్ నువ్వు కట్టకపోతే ఇక కథం. ఇక ఇట్లాంటి బెదిరింపులు చేస్తారు ఇక్కడ. మరి వాళ్ళు లక్షల్లో కట్టుకుండా ఉంటే మరి వాళ్ళకి జస్ట్ ఇక కట్టు, తొందరలో కట్టు, ఈలోపు ఏదో మళ్ళీ అది మర్చిపోతారు వార్త. వాళ్ళు ఏదో ఆ మందం ఏదో సెటిల్మెంట్ చేసుకుని ఇప్పుడు 4-5 కోట్లు కట్టాల్సిన చోట 50 లక్షలే కట్టడమో ఏదో ఒక సెటిల్మెంట్ చేసి వాళ్ళకి వదిలేస్తారు. మళ్ళీ ఇదే తంతు. ఇక్కడ 49,000 వాళ్ళు ఎట్లా అంత ధైర్యంగా ఎట్లా కట్టారు? 7,000 ఒకళ్ళు, 49,000 ఒకళ్ళు ఎట్లా కట్టారు వాళ్ళు? మరి అధికారుల నిర్లక్ష్యం క్లియర్గా కనపడుతుంది కదా ఇక్కడ. అధికారుల నిర్లక్ష్యం మరి ఇప్పుడు మెలకు వచ్చిందా మీకు? అధికారుల నిర్లక్ష్యం చాలా క్లారిటీగా కనపడుతుంది ఆడ. లంచాలు తీసుకుని ఏడో చెడు ఉంటుంది, లేదా ఒక రోజు రావాల్సింది ఏదో రాకపోయి ఉండాలి. అప్పుడు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి వార్తలు బయటికి. హైదరాబాద్ ట్రేడ్ లైసెన్స్ ఫీజులు తక్కువగా వసూలు అవుతుండడంతో బల్దియా అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ ట్రేడ్ లైసెన్స్ వివరాలు పరిశీలించగా 49,032 రూపాయలు మాత్రమే ఫీజు చెల్లిస్తున్నట్లు గుర్తించారు. అనుమానం రావడంతో స్టూడియో విస్తీర్ణ పరిశీలించి 192,066 రూపాయలు స్టూడియో విస్తీర్ణ పరిశీలించి 192,066 స్క్వేర్ ఫీట్లు ఉన్నట్లు తేల్చారు. ఇంత పెద్ద స్థలంలో స్టూడియో రన్ చేస్తూ బిజినెస్ చేస్తున్నప్పటికీ కేవలం 8,172 చదరపు అడుగులు మాత్రమే ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లిస్తున్నారని తెలుసుకున్నారు. 192,066 స్క్వేర్ ఫీట్లకు ట్రేడ్ లైసెన్స్ ఫీజు రివైజ్ చేసి చూడగా ఏడాదికి 11,52,396 రూపాయలు కట్టాల్సి ఉందని, 49,000 కట్టడం ఏమిటి అని అవాక్కయ్యారు. దీంతో 11.5 లక్షలు కట్టాలని నోటీసులు జారీ చేశారు.
ఇది ఇదివరకే 49,032 చెల్లించగా మిగతా 11,03,364 చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. అలాగే రామనాయుడు స్టూడియోస్ కూడా దగ్గుపాటి సురేష్కి చెందిన రామనాయుడు స్టూడియోస్ కూడా ఇదే తరహాలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎగ్గొట్టింది. మొత్తం 68,276 చదరపు అడుగుల్లో స్టూడియో నడుపుతూ కేవలం 1903 స్క్వేర్ ఫీట్లలో మాత్రమే వ్యాపారం చేస్తున్నట్లు చెప్పి ఏటా 7,614 మాత్రమే కడుతున్నారు. దీన్ని రివైజ్ చేసి మిగిలిన 2,65,490 చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. దీంతో రామానాయుడు స్టూడియోస్ నిర్వాహకులు మిగిలిన మొత్తాన్ని కట్టేశారు. మొదటి నుంచి ఇంతే. ఈ 2 స్టూడియోలు మొదటి నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువగానే చెల్లిస్తున్నాయి. అయితే అధికారులు కూడా వాళ్ళు కట్టిన మొత్తమే తీసుకుంటున్నారు. ఇప్పుడు అసలు విషయం బయటపడడంతో మొదటి నుంచి ఎగ్గొట్టిన ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు చేస్తారా లేక ఈ ఏడాది కట్టాల్సిన మొత్తమే తీసుకుని వదిలేస్తారా అనేది తేలాల్సి ఉంది. అలాగే ఈ విషయమై జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యను వివరణ కోరగా స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికైతే ఈ ఏడాదికి సంబంధించి రివైజ్ చేసిన మొత్తాన్ని వసూలు చేస్తాం, మిగతా దానిపై ఆలోచిస్తామని V6తో చెప్పారు. కాగా ట్రేడ్ ఫీజు చెల్లించకుండా వ్యాపారం చేయడం, అది చెల్లింపు 2 నెలలు దాటితే 50% జరిమానాతో ఫీజు వసూలు చేయాలి. జిహెచ్ఎంసీ యాక్ట్ చెప్తున్నది. కేవలం 10 ఏండ్ల లెక్క చూసుకుంటేనే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 1 కోటికి పైగా, అలాగే రామనాయుడు స్టూడియోస్ నుంచి 20 లక్షలకు పైగా బల్దియాకు రావాల్సి ఉంది. మరి ఈ పైసలను ఎవరు తిన్నట్టు? ఎవరిని బదనాం చేస్తారు ఈ పైసలకి? ఇప్పుడు సరే ఈ ఏడాదికి మీరు కట్టించుకుంటారు, వదిలేస్తారు. మరి వాళ్ళు ఎగ్గొట్టిన మొత్తం ఎట్లా వసూలు చేస్తారు? మరి అవి కూడా వసూలు చేయండి. వాళ్ళ దగ్గర పైసలు ఏం కొరత తక్కువేం లేవు, వాళ్ళ దగ్గర పైసలు కొరత ఏం లేదు వాళ్ళ దగ్గర. ఇక కోటి రూపాయలు 20 లక్షలు కూడా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితులు అయితే లేరు. వాళ్ళ దగ్గర వసూలు చేయండి. ఫస్ట్ మీరు ఎగ్గొట్టిన మొత్తం వసూలు చేయండి. అదే సామాన్యుడు కనుక ఎగ్గొట్టుండుంటే వాడు బిజినెస్ సీజ్ చేసేదాకా వెళ్తారు మీరు, వాడు ట్రేడ్ లైసెన్స్ సీజ్ చేస్తారు మీరు సామాన్యుడి విషయంలో. మరి వాళ్ళ విషయంలో ఎందుకు మీరు నెగ్లిజెన్స్? ఎందుకు? కట్టించుకోండి. 1 కోటి రూపాయలు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర 1 కోటి రూపాయలు కట్టించుకోండి, రామనాయుడు స్టూడియోస్ దగ్గర 20 లక్షలు కట్టించండి, వసూలు చేయండి వాళ్ళ దగ్గర. అది ప్రజాధనం, మళ్ళీ ప్రజల మీద రుద్దాల్సిన పైసలు అవి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కట్టని పైసలన్నీ కూడా ప్రజల మీద రుద్దాలి మీరు. సో బెట్టింగ్ అని తెలియక ప్రమోట్ చేసినామంట. బెట్టింగ్ అని తెలియక ప్రమోట్ చేసి మీకు చెప్పుడే బెట్టింగ్ యాప్ అనే చెప్తారు కదా వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రమోట్ చేసేటప్పుడు చేసేదేంది? బెట్టింగ్ యాప్ అని తెలియక ప్రమోట్ చేయడం ఏంది? నాకు అర్థం కాదు. మీరు ఇంకా చిన్నపిల్లలా, లేకపోతే మీరు ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలు అనుకుంటారా తెలియక చేసినామంటానికి? సిట్ ఎదుట నిధి అగర్వాల్ అలాగే శ్రీముఖి అమృత అకౌంట్లను పరిశీలించిన అధికారులు ప్రమోట్ చేసిన యాప్లతో చేసుకున్న అగ్రిమెంట్లపై ఆరా. అప్పటికే విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్ను ప్రశ్నించిన సిట్ అంట. తెలియక ప్రమోట్ చేసేది, తెలియకుండా ఎట్లా ప్రమోట్ చేస్తారు నాకు అర్థం కాదు. మీరు ఏమన్నా చిన్నపిల్లల ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలు చెప్పే సాకులని చెప్తున్నాను. మీరు బెట్టింగ్ యాప్ అని తెలియదా మీకు? అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు బెట్టింగ్ యాప్ అని తెలీదా? ఆన్లైన్ గేమ్ ద్వారా బెట్టింగ్ జరుగుతుందన్న విషయం తెలియగానే ప్రమోట్ చేసినట్లు సినీ నటి నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అమృత చౌదరి వెల్లడించారు. స్కిల్ బెస్ట్ గేమింగ్ యాప్స్ అనే భావనతోనే ప్రచారానికి ఒప్పుకున్నామని తెలిపారు. ఈ మేరకు సిఐడి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులకు వారు స్టేట్మెంట్లు ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు దర్యాప్తులో భాగంగా నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి శుక్రవారం సిఐడి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు లక్డీకాపల్లోని సిఐడి ఆఫీస్కు వచ్చిన వీరిని సిట్ టీంలోని ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధు శర్మ అలాగే సిఐడి ఎస్పీ వెంకటలక్ష్మితో కూడిన అధికారుల బృందం ప్రశ్నించింది. శ్రీముఖిని సుమారు 1.5 గంటల పాటు ప్రశ్నించగా నిధి అగర్వాల్ అలాగే అమృత చౌదరిని 3 గంటల పాటు అధికారులు
విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అవసరమైతే మరోసారి విచారణకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇక్కడ విషయం ఏంటంటే తెలియకైతే చేయలేదు ఇది. అన్నీ తెలిసి సోయతోనే పైసలు వస్తున్నాయన్న కేవలం పైసల మీద ఉన్న దీంతో చేసిన తప్పితే ఇక్కడ తెలియక చేసినామనేది తప్పది. లక్షలకు ఆశపడి కోట్లకు ఆశపడి చేసిన పరిణామం ఇది. దీనివల్ల ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇట్లాంటి వాళ్ళ దగ్గర వసూలు చేయండి, ముక్కు పిండి ఆ పైసలు వసూలు చేసి ప్రజలకి ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయో, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి న్యాయం జరగాలి. వీళ్ళు తెలియక చేయలేదనేది తప్పది. అన్నీ తెలిసి సోయితోనే చేసిరు ఇవన్నీ. ఇప్పుడు ఈ నాటకాలన్నీ చేసిరు కానీ సోయితోనే చేసిరు వీళ్ళందరూ. పూర్తి సోయితో డబ్బులు కాసబడి చేసిన పని ఇది. ఇంతగానం అవుతుందని వాళ్ళకి తెలియక ఇంత విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇన్ని కేసులు అవుతాయని వాళ్ళకి తెలియక చేసేది. ఈ కేసులు అవుతాయని తెలిస్తే అప్పుడే జాగ్రత్త పడేటోళ్ళు. వీళ్ళకి తెలియదు ఏంటంటే దీని మీద కేసులు అవుతాయి, ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని వాళ్ళకి తెలియదు. ఫస్ట్ తెలియక చేసారు వీళ్ళు. కానీ అవి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాం, కోట్లు ఇస్తారన్న విషయం తెలుసు. ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది నష్టపోతారన్న విషయం కూడా తెలుసు. ఎవరు నష్టపోతే ఏమని పైసల కోసం ఆశపడి చేసిన పని ఇది క్లియర్గా. ఇక ఇండ్లు ఫ్లాట్లకు టైటిల్ అంట. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళన దిశగా సర్కార్ అడుగులు. పట్టా భూముల మాదిరిగానే ఎవరి పేరు మీద ఎక్కడ ఎంత విస్తీర్ణంలో ఉందో టైటిల్ ఇచ్చే యోచన. డబుల్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల అనేక్రాంతానికి చెక్ పెట్టేలా బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రతిపాదనలు రెడీ చేస్తున్న ఉన్నతాధికారులంట. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇన్నాళ్ళు వ్యవసాయ భూములకే పరిమితమైన పట్టా లేదా టైటిల్ విధానాన్ని ఇకపై ఇండ్ల స్థలాలకు కూడా వర్తింపజేయాలని యోచిస్తున్నది. ఇందులో భాగంగా యజమానుల పేరు మీద పక్కాగా టైటిల్ అంటే యాజమాన్య హక్కు పత్రం ఇవ్వాలని భావిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వరుసగా వెలుగు చూస్తున్న అవినీతి, అక్రమ రిజిస్ట్రేషన్లు, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములు అన్యక్రాంతం లాంటి ఘటనలను సర్కార్ సీరియస్గా తీసుకున్నది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్కు సంబంధించిన వివాదాలు పెద్ద ఎత్తున కోర్టులకు ఎక్కుతుండగా సమస్యలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే సర్కార్ ఆదేశాల మేరకు రెవెన్యూ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. ఇక విషయం ఏంటంటే మీరు ఏదైనా చేయండి, డబల్ రిజిస్ట్రేషన్లు అవ్వకుండా ప్రభుత్వ భూములు కాపాడే ప్రయత్నం మంచిదే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అధికారులు అమ్ముడుపోతున్నారు. ఇక్కడ మీ అధికారులు అమ్ముడుపోకుండా చూసుకోవాలి. ఫస్ట్ మీరు ఎంత టెక్నాలజీ తీసుకొచ్చినా దాని బాబుని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అధికారులు అమ్ముడుపోకుండా ఉంటే అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఫస్ట్ అధికారులు అమ్ముడుపోకుండా చూడాలి, అవినీతికి పాల్పడకుండా చూడాలి అధికారులు. ఫస్ట్ ముందు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పసిగట్టి వాళ్ళని ఉద్యోగం నుంచి పీకిపాడాను. ఫస్ట్ ఇప్పటికే చాలా చోట్ల ఈ సర్వేయర్లు, మొన్న ఒక ఎస్ఐ కూడా దొరికిండు, పైసలు తీసుకుంటూ 30,000 లంచం తీసుకుంటూ. ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మనం సస్పెండ్లు కాదు మనం చేయాల్సింది, ఉద్యోగం పీకి పడేయాలి ఫస్ట్. మళ్ళీ వాడికి ఎక్కడ ఉద్యోగం దొరకకుండా చేస్తే అప్పుడు మళ్ళీ ఇంకొకటి చేయడానికి భయపడతాడు. అంతేగాని సస్పెండ్ చేసి వాళ్ళని మళ్ళీ మేపి మళ్ళీ 6 నెలలకో సంవత్సరానికో మళ్ళీ వాడు ఇంకొక చోట ఉద్యోగం తీసుకునే పరిస్థితి వద్దు. ఒక్కసారి కనుక ప్రభుత్వ ఉద్యోగి ఎవడైనా తప్పు చేస్తే వాడిని సస్పెండ్ చేయొద్దు, ఉద్యోగం నుంచి పీకిపడని మళ్ళీ ఆడికి ఇంకెక్కడ ఉద్యోగం దొరకద్దు. ట్రాన్స్ఫర్లు, సస్పెండ్లు వద్దాయి. అట్లా చేస్తేనే బాగుపడతారు. ఇప్పుడు మీరు ఎన్ని క్రియేట్ చేసినా, ఎన్ని టైటిల్స్ క్రియేట్ చేసినా, ఎంత ఇక్కడ భూములు కబ్జాలు కాకుండా కాపాడాలనే ప్రయత్నం చేసినా, ఎంత ప్రక్షాళన చేయాలనుకున్నా ఫస్ట్ మీరు చేయాల్సింది అధికారులని
సెట్ చేయాలి ఫస్ట్. అధికారులు అమ్ముడుపోతే ఇవన్నీ కూడా బంద్ చేయవు. వాడు ప్రతి దానికి ఫేక్ క్రియేట్ చేస్తారు ఇక. సో అందుకనే ఫస్ట్ అధికారులని కరెక్ట్ చేయండి. ఫస్ట్ అధికారులను న్యాయబద్ధంగా పనిచేయమనండి. ఫస్ట్ అధికారి కాళ్ళు మొక్కుతున్న పత్తి రైతు అంట. మీ కాళ్ళు మొక్కుతా, మా పత్తి కొనండి సార్. నాణ్యత తేమ పేరుతో కొర్రీలు పెడుతున్నారు. అధికారి కాలుపై పడి వేడుకుంటున్న రైతు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సిసిఐ కేంద్రంలో ఘటన అంట. నిన్న సీతక్ అనుకుంటా వీళ్ళు తాగొచ్చిరని మాట్లాడుతున్నాను రైతుల్ని. వాళ్ళు ఈ విషయమై మాట్లాడుతున్నప్పుడు రైతులు తాగొచ్చిరని చెప్తుందామే. మరి ఇవన్నీ ఏంది? అది వీళ్ళు తాగి చేసిరంటారా? మరి వీళ్ళు తాగి చేసిరు అనుకోవాలా? మరి ఇట్లా పత్తి రైతుల పరిస్థితి ఎట్లుందంటే ఈరోజు ఎటు లేని పరిస్థితి. అంతా కష్టపడి పంట పండించి చేతికొచ్చిన తర్వాత ఆ పంట కొనడానికి కొనేటోడులో లేకపోవడం వల్ల, రకరకాల కొర్రెలు పెట్టి ప్రభుత్వం పత్తి కొనకపోవడం వల్ల పత్తిని తగలబెట్టుకుంటారు చాలామంది. ఇంకా అది చేసేదేం లేక పత్తిని తగలబెట్టుకునే రైతులు ఉన్నారు. పత్తిని తగలబెట్టుకోవడం అంటే ఇప్పుడు అలాంటి పంటను తగలబెట్టుకోవడం అంటే కన్న బిడ్డల్ని తగలబెట్టుకున్నట్టే రైతు విషయంలో. వాళ్ళు ఎన్నో ఆశలతో దాని మీద రాత్రి పగలు శ్రమించి పండించిన పంటని తగలబెట్టుకునే పరిస్థితిలో ఈరోజు రైతులు ఉన్నారంటే ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం అనేది చూడాలి ఫస్ట్. మరి కనీసం ప్రభుత్వం దీని మీద మాట్లాడేది లేదు. ఏ నాయకుడు స్పందించడు. రైతు సమస్య అంటే మీకు అంత చులకన. మళ్ళీ రైతులకు అండగా ఉంటాం, రైతులకు బోనస్లు ఇస్తాం. బోనస్లు అవసరం లేదు. ఫస్ట్ పంట సరిగ్గా సక్రమంగా టైంకి కొంటే మీరు బోనస్లు ఇవ్వాల్సిన పని కూడా లేదు. మీ 500తో పని కూడా లేదు. మాకు యూరియా టైంకి ఇచ్చి పంట టైంకి కొని సరైన గిట్టుబాటు ధరలు ఇస్తే మీరు ఇవ్వాల్సిన బోనస్ కూడా అవసరం లేదు రైతుకి. రైతు పరిస్థితి ఇట్లాంటి పరిస్థితులు ఆ రైతుకు వచ్చింది. అసలు నాకు తెలిసి తెలంగాణలో ఏ రైతు కూడా హ్యాపీగా లేడు ఈరోజు పంట విషయంలో. ఇక ఇష్టరాజ్యంగా గెలిచిరు కాబట్టి ఇక రైతుల్ని ఏమైనా మాట అంటాం మనం, ఏమైనా అంటాం రైతుల్ని. భారీగా ఐపీఎస్ల బదిలీ అంట. రాష్ట్రంలో 32 మంది అధికారులకు స్థల చలనం, పలువురు ఆఫీసర్లకు పదోన్నతి. అదనపు డీజీపీగా చౌహాన్. స్థానిక ఎన్నికల వేళ ప్రభుత్వం నిర్ణయం. రాష్ట్రంలో 32 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా మల్టీ జోన్ 2 ఏడీజీపీగా ఉన్న దేవేందర్ సింగ్ చౌహాన్కు అదనంగా అడిషనల్ డీజీపీ బాధ్యతలు అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్టు స్పష్టమవుతున్నారు. సో ఇక్కడ స్థానిక ఎన్నికల్లో మీరు ఐపీఎస్లు ఐఏఎస్లు బదిలీ చేసుకోండి, కానీ రిగ్గింగ్ అనే అంశం ఏదైతే జూబ్లీహిల్స్లో వినపడిందో 100% అక్కడ రిగ్గింగ్ జరిగిన అంశం అనేది అన్ని మీడియా సంస్థలు కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి తెరలేపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉందా అనే కోణంలో కూడా ఉంది. ప్రభుత్వానికి అధికారులు సహకరిస్తున్నారనే కోణంలో కూడా అనుమానాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో జరిగిన ఇష్యూస్ అన్నీ చూస్తుంటే ఓపెన్గా అవుట్రైట్గా అధికారులందరూ కూడా, పోలీస్ అధికారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగానే ఉంది. క్లియర్గా పోలీస్ అధికారులు ఐఏఎస్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసినట్టు ఉంది. ఇదంతా కూడా కాంగ్రెస్ ఎన్నిక అధికారులు కూడా కాంగ్రెస్ నాయకులుగానే వ్యవహరించారు ఒక జూబ్లీహిల్స్ విషయంలో మాట్లాడుకుంటే. మరి ఇదే కోణం ఉంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రతి ఎన్నికలో కూడా ఇదే కోణం కనపడతా ఉంది అందరికీ. రిగ్గింగ్ చేస్తారు, ఫేక్ ఓటర్ ఐడీలు క్రియేట్ చేస్తారనే అంశం ఉంది. అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తారని. మరి దీన్ని మీరు చెరుపుకోవాలా? ఏ అధికారులైనా పోలీస్ వ్యవస్థ అయినా కానీ ప్రజల పక్షాన పనిచేయాలి, అన్యాయాన్ని ఎదిరించాలి ఫస్ట్. సో ఆ పరిస్థితులు జూబ్లీహిల్స్లో ఎక్కడా కనపడలే. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా బదిలీ అయినా ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఫస్ట్ ఈ అనుమానాన్ని ప్రజల్లోకి నుంచి తీయాల్సిన బాధ్యత మీకుంది. ప్రతిపక్షాలు కూడా ఈ అనుమానాన్ని లేపే ప్రయత్నం చేస్తారు. సో ఆ కోణాన్ని మీరు మార్చుకోవాలి. సర్పంచ్ ఎన్నికలకు 180 కోట్లు అంట. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం 200 కోట్లు. పోలింగ్ స్టాఫ్ అలాగే బ్యాలెట్ పేపర్ల ఖర్చు కోసం
అంచనా వేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్. 25న రాష్ట్ర కేబినెట్ భేటీ. స్థానిక ఎన్నికలపై క్లారిటీ వచ్చే ఛాన్స్. ఇప్పుడు ఇది 180 కోట్లు అనేది ప్రభుత్వ పరంగా ఖర్చు అవుతున్న ఖర్చు ఇది. ఇప్పుడు ప్రతి సర్పంచ్ కూడా అప్పుల కోసం వెతకలాడే పరిస్థితి ఉంది ఈరోజు. ఏడాడు అప్పులు దొరుకుతాయని చూసుకుని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు అభ్యర్థులందరూ కూడా. పరిశ్రమల శాఖలో బీఆర్ఎస్ కోవట్లంట. గులాబీ లీడర్లకు టచ్లో కొందరు ఆఫీసర్లు. సర్కార్ కీలక నిర్ణయాలన్నీ క్షణాల్లో తెలంగాణ భవన్కు చేరవేత. ఇటీవల క్యాబినెట్లో కొత్త ఇండస్ట్రీ పాలసీకి ఆమోదం. విధి విధానాలు ఖరారు కాకముందే కారు లీడర్ల చేతికి వివరాలు. వాటి ఆధారంగానే ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలంట. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 2 ఏండ్లు కావస్తుందని. ప్రభుత్వం మారిన పరిశ్రమల శాఖలో పనిచేస్తున్న కొందరు ఆఫీసర్లు గత ప్రభుత్వానికి కోవర్టులుగా పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఆ శాఖలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు గులాబీ లీడర్లకు క్షణాల్లో చేరినట్లు ప్రచారం జరుగుతుంది. వాటి ఆధారంగా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారనే టాక్. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని ఆమోదించారు. ఈ పాలసీ విధి విధానాలు ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి. ఆ లోపే దాని పూర్తి వివరాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నిహితులకు అప్పగిస్తున్నట్లు తెలుస్తున్నది. వాటి ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శలు చేసినట్టు సెక్రటరేట్ వర్గాల్లో టాక్ నడుస్తున్నది. జీవో రాకముందే వివరాలు బయటికి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జీవో రూపంలో లేదా సంబంధిత శాఖ మంత్రులు అధికారులు వెల్లడిస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావు. కానీ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు చర్చల సారాంశం మొత్తం గులాబీ లీడర్లకు వెంటనే చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ మధ్య జరిగిన క్యాబినెట్ సమావేశంలో హైదరాబాద్లోని ఉన్న పరిశ్రమలు ఔటర్ రింగ్ రోడ్ అవకతవకలు తరలించాలని నిర్ణయించారు. అందుకోసం పరిశ్రమల శాఖ రూపొందించిన హిల్టాప్ పాలసీని ఆమోదించారు. దీంతో ఇండస్ట్రియల్ పార్కులోని భూములను ఇతర అవసరాలకు ఉపయోగించుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని, అందుకు సబ్ రిజిస్ట్రేషన్ నిర్దేశించిన భూముల ఆధారంగా 30% సొమ్మును యజమానులు ఫీజుగా టీజీఐఐసికి చెల్లించాలని ఈ పాలసీకి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి ఆ క్యాబినెట్లో చర్చించడం జరిగింది. మరి ఇక్కడ ఉద్యోగస్తులతో పాటు మీ మంత్రివర్గం మీద కూడా డౌట్ పడాలి. మీరు మంత్రులు కూడా చాలామంది కోవట్లు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో మంత్రులు కూడా చాలామంది కోవట్లు ఉండొచ్చు. సో ఇక్కడ ఉద్యోగులతో పాటు మంత్రులు కూడా మీరు ఒకసారి బేజారు వేసుకోవాల్సిందే. ఎందుకంటే మంత్రులు కూడా చాలామంది అందించే వాళ్ళు ఉన్నారు, చాలామంది బీఆర్ఎస్తో టచ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఈ రకంగా కూడా మీరు తీసుకున్న నిర్ణయం ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఉద్యోగులతో పాటు మీ మంత్రులు కూడా డౌట్ పడాల్సిన పరిస్థితి. ఇక్కడ హిడ్మా రాజే టేక్ శంకర్ ఎన్కౌంటర్ బూటకం. వారిని ఈ నెల 15న పట్టుకుని మారేడుమిల్లో క్రూరంగా చంపేశారు. అనంతరం ఎన్కౌంటర్ అంటూ కట్టుకథ అల్లారు. మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ సంచలన లేఖ. హత్యకాండకు వ్యతిరేకంగా ఈ నెల 23న నిరసన. వారి ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని శపథం చేస్తున్నట్టు సృష్టీకరణ. ఏపీలోని మారేడుమిల్లు ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ బూటకమని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి కామ్రేడ్ అభయ్ పేరిట సంచలన లేఖ విడుదలైంది. లేఖలో కేంద్ర కమిటీ సభ్యుడు, అలాగే దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడవి హిడ్మా, అలాగే కామ్రేడ్ రాజేష్ శంకర్తో పాటు మరికొందరిని విజయవాడలో ఈ నెల 15న నిరాయుధాలుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అతి క్రూరంగా హత్య చేసి ఎన్కౌంటర్ అంటూ కట్టుకథ అల్లారని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 23న దేశవ్యాప్త నిరసన దినంగా ప్రకటిస్తున్నారు. దేవ్జీ రాజిరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు ఆధారాలు లేవు. పౌర హక్కుల పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు అంట. అన్ని పేపర్లు ఇక ఇవే వార్తలు కనపడతా ఉన్నాయి ప్రధానంగా. ఏదేమైనా కానీ మరొకసారి ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలకి వెళ్ళినా మరొకసారి
మళ్ళీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చెప్తే దీనివల్ల ప్రజలకైతే కొత్తగా ఒరిగేదైతే ఏమీ లేదు. ప్లస్ ఒకవేళ 10 స్థానాల్లో గనక ఎన్నికలు పెట్టాలన్న యోచనలో గనక ఉంటే దాన్ని మానుకుని 119 నియోజకవర్గాలు ఎన్నికలు పెట్టడం బెటర్. ఈ 10 స్థానాలకు అయ్యే ఖర్చు, 119 స్థానాలకు అయ్యే ఖర్చు ఇంచుమించు ఒకటే ఉంటది. సో, గెలవాలన్న యోచనలో 10 స్థానాల్లో విపరీతమైన ఖర్చు పెడతారు. దీని బదులు 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు పెడితేనే బెటర్. సో, అలాగే ఇక 2 రోజుల్లో తేలిపోతా ఉంది 42% రిజర్వేషనా లేదా 23%కే పరిమితం అవుతుందా? సో, నా ఆలోచన ఏందంటే రాజ్యాంగబద్ధ పదవులు బీసీలకి కట్టబెట్టడం చాలా మేలు. ఈ చిన్న చిన్న వాటికి మనం కొట్లాడే కంటే రాజ్యాంగబద్ధ పదవులు అనేది బీసీలకు 42% ప్రాతిపాదికన ఇస్తే చాలా మేలు. సో, ఈ నేపథ్యంలో మరి బీసీల ఆగ్రహానికి గురవుతున్నారు కాబట్టి మరి వీళ్ళని సంప్రదించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది చూడాలి. సో, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.